హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9. సో యష్మి గారు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారంట. ఇక పిఆర్ టీం ఉన్న వాళ్ళు అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్తే తప్పకుండా టాప్ 5కి వెళ్ళడం గ్యారంటీ. వాళ్ళు ఆట ఆడినా ఆడకపోయినా హౌస్లో బయట నుంచి పిఆర్ టీమ్స్ అలాగే రివ్యూవర్స్ మాత్రం బాగా ఆట ఆడుతున్నాయి. వాళ్ళ గురించి చెప్పే ఎలివేషన్ కానివ్వండి, వాళ్ళ గురించి ఇచ్చే ఇన్పుట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే అసలుకి హైలైట్స్ కానీ సూపర్గా ఉన్నాయి. వాళ్ళే బాగా ఆట ఆడుతున్నారు బయట నుండి. కాబట్టే వీళ్ళు టాస్క్లు గెలవకపోయినా వీళ్ళకి ఓటింగ్ అయితే ఇంత వస్తుందని చెప్పింది. దీన్ని ఎంతమంది అగ్రీ చేస్తారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఇక టాస్క్లోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి మన ఆయిషా అయితే వాకౌట్ చేసిందంట. తన హెల్త్ ఇష్యూ వల్ల తనకి హెల్త్ ఇంకా సరిగా అవ్వలేదంట. అందుకని బయట డాక్టర్స్కి చూపించాలని చెప్పి బిగ్ బాస్ అయితే హౌస్ నుండి బయటకు పంపించారు. మరి రాదో అనే విషయం ఇంకా ఎవరికి గ్యారంటీ లేదు. హెల్త్ ఇష్యూ బాగలేకపోతే తనైతే ఇంకా వాకౌట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినట్టే. ఇక తనొకటే కొద్దిగా యాక్టివ్గా ఉందనుకుంటే ఇక ఆమెను కూడా పంపించేశారు. ఈరోజు మళ్ళీ ఇంకొక టాస్క్, 4th టాస్క్ వాటర్ టాస్క్ జరుగుతుంది. బ్లూ టీం నుంచి అంటే సంజనా సైలెన్సర్ బ్యాచ్ నుంచి టీం నుంచి రాము, ఆయిషా, డీమాన్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. రెడ్ టీం నుంచి కళ్యాణ్, సుమన్, రీతు పార్టిసిపేట్ చేస్తారు. బట్ బ్లూ టీం అయితే గెలుస్తుంది ఈ టాస్క్ కూడా. మొత్తానికి బ్లూ టీం వచ్చేసి 2 టాస్క్లు, రెడ్ టీం 2 టాస్క్లు అయితే గెలిచారు. కానీ డబ్బులు పోవడం అనేది బాగా వాళ్ళకి డ్రాబ్యాక్ అయిపోయింది. ఇక తనూజ అయితే ఆ మాధురి గారి సపోర్టుతో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి ఫస్ట్ కంటెంటర్ అయితే ఈమె అయిపోయింది. ఈమెకి ఎప్పుడు ఎవరో ఒకరి సపోర్ట్ ఉండడం వల్లే ఈమె అవుతుందన్న విషయం ఈమె గ్రహించలేకపోతుంది. ఇక మొత్తానికి ప్రతిసారి ఇమ్మాన్యుయల్కి అన్యాయమే జరుగుతుంది. చూడాలి ఈసారన్నా అవుతాడో లేదో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్